హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టి తెలుగు. ఈరోజు లాగ్ ఏంటంటే మా అత్తమ్మ చేసే సూపర్ యమ్మీగా ఉండే మటన్ కర్రీ అనమాట. కుక్కర్లో చేసేస్తారు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దానికైతే మనకు కావాల్సింది ఫస్ట్ 1 kg మటన్. దాన్ని మంచిగా కడిగేసి పెట్టేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ 4 ఆనియన్స్, 2 టొమాటోస్, కొంచెం కొత్తిమీరాకు, బిర్యానీ ఆకు, బండ పువ్వు, ఇంకా యాలుక్కాయలు, లవంగాలు. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను కుక్కర్లోనే. తర్వాత కొంచెం ఒక 3-4 పీసెస్ పక్కకు పెట్టేసుకొని మిగిలినవి మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేసేసుకోవాలి. అవి మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లగా అయిపోయాక మనం మసాలా పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాము. దానికైతే మనం చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో కోకోనట్ పౌడర్, 6 ఇలాచి, 5 లవంగాలు అండ్ కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. చూపించాను కదా, ఇలా చూపించిన విధంగా అయితే మంచిగా స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, చెప్పాను కదా ఇందాక కొంచెం ఆనియన్స్ పక్కకు పెట్టుకున్నాం కదా, సో ఆ ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, ఇంకా బండ పువ్వు, పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా కొంచెం వేసేసుకొని మంచిగా అయితే కలుపుకొని పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా మనం వాష్ చేసుకున్న మటన్ పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా తీసుకొని ఈ కుక్కర్లోనే వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వేసి పెట్టుకోవాలన్నమాట. ఇందాక మనం వేయలేదు, పసుపు ఒక్కటే వేసాము. ఎందుకంటే ఇప్పుడు మటన్ మీద వేస్తే మటన్కి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తగులుతూ ఉంటుంది అని చెప్పనేది మనము మటన్ వేసాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే ఆ ఫ్లేవర్ అర్థమవుతుంది ఎలాగా ఎందుకు వేసాము అనేది కూడా. తర్వాత కొంచెం కసూరి మెంతి ఉంటుంది కదా, దాన్ని కూడా 1 స్పూన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకును కూడా తీసుకొని వేసేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది మనకి ముక్కకు మంచిగా పడుతుంది అనమాట. సో అందుకోసమే కొంచెం కొత్తిమీర ఆకు ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, మటన్లో నుంచి అయితే వాటర్ అయితే కొంచెం ఊరాయి అనమాట. సో ఇప్పుడు మనము మటన్కి నాకు 1 kgకి 3 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసేసుకున్నాను. మంచిగా కారం అయితే మొత్తం ముక్కలన్నిటికీ పట్టుకునేలాగా మంచిగా కలిపి అయితే పెట్టేసుకున్నాను. నాకు సాల్ట్ కారంలోనే ఉంది కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ సపరేట్గా అయితే వేసుకోలేదు. తర్వాత మంచిగా అవి వాటర్ అంతా ఊరి బయటకు వచ్చాక టమాటాస్ అయితే 2 టమాటోస్ని నేను మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే మసాలా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి కలుపుకోవాలి.
ముక్కలకైతే కారం అంతా మంచిగా పట్టేసుకుంది. సో ఇప్పుడైతే కొత్తిమీర ఆకు వేసేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత మనకి గ్రేవీ ఎలా కావాలనుకుంటే దానికి సరిపడా అయితే వాటర్ అయితే పోసి పెట్టుకోవాలి. కొంచెం తక్కువగా పోసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి పెరుగుగా కావాలి అన్నప్పుడు కొంచెం చారులాగా అయితే ఇలా చూపించిన విధంగా చారులాగా అయితే పోసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 5 to 6 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. చూసారు కదా, ముక్క కూడా మంచిగా ఉడికింది అండ్ కారం కూడా మంచిగా పట్టుకుంది. చూసారు కదా, వాటర్ అయితే నేను చారులాగా పోసాను. ఇప్పుడు పెరుగుగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మ్యాక్సిమం 20 మినిట్స్లో అయితే మన కర్రీ అయితే అయిపోతుంది. దీనికి మనం సపరేట్గా బగారా రైస్ అలా చేసుకుంటే చాలు, చాలా యమ్మీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మ కుట్టి తెలుగు. బాయ్.